హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మొన్న మనం చూసిన గ్రౌండే ఇది. చూడొచ్చు నా వెనకాల పోల్స్ ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది. ఇంకొక 2 లైన్లు హారిజాంటల్ లైన్స్ 2 వేస్తే పోల్స్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ మనము చూడాల్సిన చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఈ పోల్స్ హైట్ ఆల్మోస్ట్ ఒక 40 feet ఉంది. సో ఇది నేను ఎందుకు చెప్పదలుచుకున్నాను అని అంటే, క్లయింట్స్ చాలా కొద్ది మంది ఉంటారు ఇట్లా. కొద్ది డబ్బులు ఎక్కువ ఖర్చు అయినా పర్లేదు, ఆడేవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలా, ఆడేవాళ్ళు హ్యాపీగా ఫీల్ కావాలి అని ఆలోచించేవాళ్ళు చాలా కొద్ది మంది క్లయింట్సే ఉంటారు. అటువంటి వాళ్ళలో ఈ క్లయింట్ ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. ఎందుకనంటే 30 feet హైట్కి 25 feet హైట్కి 40 feet హైట్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. అంటే పోల్స్ హైటు, నెట్ పెరుగుతుంది, ఇంకా ఫ్లడ్ లైట్స్ కూడా కొద్దిగా పవర్ఫుల్ తీసుకోవాల్సి వస్తుంది రెగ్యులర్ కంటే కూడా, ఎందుకంటే హైట్ నుంచి ఫోకస్ అవుతాయి కాబట్టి. కానీ ఆడేవాళ్ళకి మాత్రం చాలా డిఫరెన్స్ వస్తుంది. ఈ పక్కనున్న గ్రౌండ్ అది 30 feet, అది ఈ గ్రౌండ్ ఇప్పుడు 40 feet చేస్తున్నారు ఇది. సో దీనివల్ల నేను ఎస్పెషల్లీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే కంపెనీగా నేను ఫీల్ అయ్యేది ఏంటి అని అంటే, దీనివల్ల అటు క్లయింట్స్కి అంటే ఆడేవాళ్ళకి ఉపయోగము, వచ్చి ఆడుకునే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆ పక్క గ్రౌండ్కి ఉన్న కాస్ట్ కంటే కూడా ఒక 25% దీనికి హైక్ చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే గ్రౌండ్ హైట్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది, నెట్ కూడా పైకి ఉంటుంది కాబట్టి ఆడేవాళ్ళకు కూడా అదొక మజా వస్తుంది అనమాట. సో అందుకని ప్రాబ్లీ ఈరోజు రేపు 2 రోజుల్లో ఈ ఫ్యాబ్రికేషన్ వర్క్ కంప్లీట్ అవుతుంది. తర్వాత నెట్టింగ్ వర్క్. అగైన్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. బాయ్ ఆల్.